మిథునము, మిథున రాశి మనం మూడో భావం గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మిథున రాశి వారు ఏ అంటే వాళ్ళ నేచర్ ఏమిటి, అలాగే థర్డ్ హౌస్లో ఉండేటువంటి మన అనాలిసిస్లు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథునం వారికి మీరు గుర్తుపెట్టుకుని ఎనీ మిథునం లగ్నం పర్టికులర్గా వీళ్ళకి అనాలిసిస్ పవర్ అండ్ చిన్నప్పటి నుంచే బై బర్త్ నుంచే తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. ఇంక దానిలో తిరుగులేదు. ఎవరికో బుధుడు పాడైతే తప్పితే. అయితే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఎడ్యుకేషను, వీళ్ళ క్యారెక్టరు ఒకటిగా ఉంటుంది. అంటే నేను ఒక క్యారెక్టర్గా ఉండాలి, నేను ఒక మంచి నాలెడ్జ్ పెంచుకోవాలి, బాగా తెలివిగా ఉండాలని ఇన్బిల్ట్గానే ఉంటుంది వీళ్ళకి. అలా ఉంటేనే కరెక్ట్ కదా అని. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆవేశపడకూడదు. బికాజ్ ఆఫ్ 6th లార్డ్ కుజుడు. అంటే వీళ్ళ ఉనికిని ఎప్పుడు కోల్పోతారు అంటే ఆవేశపడ్డప్పుడు ఉనికిని కోల్పోతారు, డౌన్ అవుతారు లైఫ్లో. అగ్రెసివ్గా ఉంటే డౌన్ అవుతారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే తెలివిగా ప్రశాంతంగా ఉంటారో అప్పుడు వీళ్ళు చాలా బాగా అవుతారు. వీళ్ళు మదర్ని విడిచి ఉండలేరు. మిథునం వారు మదర్తో ఎన్ని డిస్టర్బెన్స్ వస్తున్నా, లగ్నం గురించి నేను మాట్లాడుతున్నాను, రాశి కాదు. మళ్ళీ మిథునంలో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది, అది కొంచెం మదర్తో కొంత డిస్టర్బెన్స్ వస్తాయి. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ వీళ్ళకి ఏంటంటే మూన్ కనుక బాగున్నాడా వీళ్ళు ఎంత క్రియేటివిటీ, ఫుడ్, ఎంత మార్పులు మారుతూ ఉంటే ఫైనాన్షియల్గా అంత ఎదుగుతారు, గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళు మాట్లాడే విధానంలో చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి అనేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మిథునం వారికి వచ్చే జీవిత భాగస్వామి కూడా కొంచెం కమ్యూనికేషన్, గైడింగ్, జీవిత భాగస్వామి కూడా కొంచెం గైడింగ్, టీచింగ్ రిలేటెడ్ వాటిలో ఉండడం, తాను ఎప్పుడు వీళ్ళు కానీ ఎప్పుడు ఏదో కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇలాంటివి ఉంటుంటాయి. అయితే ఇక్కడ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళు బిజినెస్ మైండెడ్ ఉంటారు. జాబ్ చేద్దాం అనుకునేసరికి మాత్రం ఎక్కడో డిస్టర్బ్ అవుతూ ఉంటారు, వీళ్ళకి కానీ వీళ్ళ జీవిత భాగస్వామికి కానీ, గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళు ఎంత అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది మిథునం వారికి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే మనం థర్డ్ హౌస్ గురించి మాట్లాడుకుంటున్నాం, 3వ స్థానం. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మిథునం గురించి. మిథున లగ్నంలో పుట్టినటువంటి వారికి సంతానం కలిగిన తర్వాత విదేశీ యోగాలు ఎక్కువగా పడతాయి వీరికి. అంటే ఇన్బిల్ట్ యోగాస్ అంటారు వీటిని, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ థర్డ్ హౌస్ అనాలిసిస్లో అసలు మనం ఏం తెలుసుకుంటాం, ఒక జాతక చక్రం తీసుకొని 3వ స్థానం భావన విశ్లేషణ. నువ్వు అసలు ఒక ప్రయత్నం చేసేటప్పుడు 3వ స్థానంలో ప్రయత్న స్థానం అంటారు. అంటే ప్రయత్నము, ధైర్యము, సాహసము, ఇన్నర్ మైండ్. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు అభిరుచి కూడా ఉంటుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. కమ్యూనికేషన్. అందుకే సర్వసాధారణంగా ఏంటంటే మిథునం వారి కమ్యూనికేషన్ చాలా డిగ్నిఫైడ్ ఉంటుందండి. రైట్, మనం 3వ భావంలోకి వచ్చేద్దాం. నువ్వు అసలు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వెంత ధైర్యం చేస్తున్నావు, నువ్వు అసలు ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఒక విషయాన్ని నువ్వు విశ్లేషణ చేసేటప్పుడు, ఆర్ నువ్వు ఒక విషయాన్ని ధైర్యంగా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు, నువ్వు ఒక విషయాన్ని ప్రారంభించేటప్పుడు ఏ దేవత ఆరాధన, ఏ గ్రహ ఆరాధన చేస్తే నువ్వు ప్రారంభించేటువంటి విషయం అద్భుతంగా వెళ్తుంది అని చెప్పేది 3వ భావం, గుర్తుపెట్టుకోండి. అలాగే అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతోని, మీ మదర్కి అసలు మీకంటే ముందుగానే తర్వాత కానీ సంతానం విషయంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేకపోతే మీకెందుకు అసలు అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఏంటి, దాన్ని అసలు ఈ జన్మలో ఏ దానాలు ఇచ్చుకుంటే నీ యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటి అన్నదమ్ముల, అక్కచెల్లెలతో క్లియర్ అవుతాయి అని చెప్పేది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ ఏంటంటే ఈ 3వ స్థానంలో వినికిడి స్థానం కూడా ఉంటుంది. నువ్వు ఏ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని వింటూ ఉంటే రెగ్యులర్గా నీ దారిద్ర్యం పోతుందని చెప్పేది కూడా థర్డ్ హౌస్, గుర్తుపెట్టుకోండి. సో ఈ 3వ స్థానాన్ని బట్టి వీటిని మనం తెలుసుకోవచ్చు. మరియు
ఈ 3వ భావంలో ఎంత పాపగ్రహాలు ఉంటే అంత ధైర్య సాహసాలతో ఉంటాడు మనిషి, ఎంత శుభగ్రహాల సంబంధం వస్తే అంత కొంచెం పిరిగ్గా ఉంటూ ఉంటాడు. అప్పుడు ఆ 3వ భావంలో ఉండే గ్రహాలకి అసలు ఏం చేస్తే మనకు ఆ పిరిగితనం కానీ ధైర్యం కానీ కోల్పోతాం. ఎందుకంటే ధైర్యే సాహసే లక్ష్మి. కాబట్టి చాలామంది జాతకం చూపించుకోవడము, జాతక చక్రం గురించి తెలుసుకోవడం అంటే కేవలం దోషాలు ఇవి మాత్రమే అనుకుంటారు. నాకు చాలామంది కూడా జాతకం చూపించుకున్నప్పుడు అడుగుతుంటారు, ఏమండి నాకేమైనా దోషం ఉందా? ఎస్, అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. కానీ కేవలం దోషాల గురించి మాత్రమే తెలుసుకోవడం జాతకం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా ఇప్పుడు మనకి ఏలినాటి శని నడుస్తుందా అండి, ఏలినాటి శని వల్ల ఏంటి ఇబ్బంది ఉంటుంది, అర్ధాష్టమ శని వల్ల ఏమిటి, అష్టమ శని వల్ల ఏమిటి? ఎస్, దాని ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లే. కానీ అది మాత్రమే జీవితం కాదు, గుర్తుపెట్టుకోండి. అనాలిసిస్, లగ్నం గురించి అనాలిసిస్, కుటుంబ స్థానం గురించి లేదా ధనస్థానం గురించి అనాలిసిస్. కేవలం ఏలినాటి శనుల గురించి, అర్ధాష్టమ శనుల గురించి, అష్టమ శనుల గురించి మాట్లాడడమే జ్యోతిష్యం కాదు. కేవలం మీకు పలానా ఏమంటారు బాలారిష్ట దోషాలు ఉన్నాయి చిన్నప్పుడు, చాలామంది ఏమనుకుంటారంటే చిన్నప్పుడు ఉన్న బాలారిష్ట దోషాలు నీకు పెద్ద కూడా నాకు ఎటువంటి శాంతులు జరిపించలేదు కాబట్టి నా జీవితం ఇలా ఉందనుకుంటారు. కాదు, ఇట్స్ వెరీ క్లియర్. మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అసలు మీ పర్పస్ ఏమిటి, పుట్టినందుకు పర్పస్ ఏమిటి. పర్పస్ అంటే ఎట్లా తెలుసుకుంటాము అంటే ప్రతి జీవి కూడా భూమి మీద ఒక పర్పస్లో జన్మనెత్తడం జరుగుతుంది, ప్రతి జీవి. ఆ పర్పస్ మనం తెలుసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఎస్, ఓహో నేను దీని గురించి జన్మించాను కదా, నేను ఎందుకు వేరే విషయాల గురించి బాధపడాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఏంటంటే ఇది కేవలం ఏదో సర్పదోషం ఉందంటండి, కాలసర్పదోషం ఉందంటండి. అంటే నేను అనేది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం, మనిషి అంతా బాగానే ఉన్నాడు, సమ్ హెల్త్ ఇష్యూ వచ్చింది, కాళ్ళు నొప్పులు వచ్చాయి, లేకపోతే సైనస్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో మైగ్రేన్ ఉంది, లేకపోతే సమ్ బ్రీతింగ్ ఇష్యూ ఉంది, లేకపోతే బాగా సన్నగా ఉన్నాడు, లేకపోతే బాగా లావుగా ఉన్నాడు. అదొక్కటే నీ జీవితాన్ని నిర్ధారిస్తుందా? జస్ట్ థింగ్. అదొకటే కాదుగా మిగతా చాలా అంశాలు ఉన్నాయి నీ జాతకం, నీ యొక్క లైఫ్లో. అదొక ప్రాబ్లం మాత్రమే, దాన్ని నువ్వు ఎట్లా క్లియర్ చేసుకోవాలి అంతే. ఏలినాటి శని మాత్రమే నీ జీవితాన్ని నిర్ధారించదు. అలా అయితే ప్రపంచంలో ఎవ్వరూ కూడా సక్సెస్ అవ్వకూడదు. ఎందుకంటే అందరికీ ఏలినాటి శని వస్తుంది, అందరికీ అర్ధాష్టమ శని వస్తుంది, అందరికీ అష్టమ శని వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. వాళ్ళ లైఫ్స్లో ఆల్మోస్ట్ మూడు సార్లు వస్తుంది ప్రతిదీ కూడా. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్లో 10 times, 9 to 10 times, ఇంకొంతమందికి 12 times కూడా రావచ్చు, ఇంకా ఎక్కువ కాలం బ్రతికిన వారికి వస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంకా ఎందుకు పనికి రాకుండా పోవాలి. మరి అందరికీ అలా జరగట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆ సమయాల్లో కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది లైఫ్, అంతేకాని కంప్లీట్గా మీ లైఫ్ మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతుంది అనేది నెగటివ్ థాట్ని ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది నీకు దారిని చూపించేది, వెలుగుని చూపించేదో, భయపెట్టేదో, నీకు అధైర్యాన్ని ఇచ్చేదో, లేకపోతే నువ్వెందుకు పనికిరావని చెప్పేదో, నీకేది సాధ్యం కాదు, నువ్వు ఇంట్లో కూర్చోమని చెప్పేది జ్యోతిషాస్త్రం కాదు. కాకపోతే సరే ఒక పలానా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, దిస్ ఈజ్ రైట్ టైమ్ ఆర్ నాట్, అంటే ఈ నెలలో చేయొచ్చా, గ్రహాలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని ఏమైనా మనకి అక్కడ ప్రభావితం చేస్తున్నాయా, సో నేను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తగ్గలను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. నువ్వు మొత్తం సంపాదించి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళు సంపాదించిన డబ్బులంతా తీసుకెళ్ళి ఇంకో దగ్గర నువ్వు పెడుతున్నావు, సో దానికి ఏమిటి? అలాగే ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? నువ్వు ఒక వాహనం కొనుక్కుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? అలాగే నువ్వు పలానా ఒక విద్యను నేర్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? రైట్ అంటే నీకు ఇది వేస్టేజ్ అయిపోతుందా? కొంతమంది చూడండి బాధపడుతూ ఉంటారు, అయ్యో మా అబ్బాయికి ఇంత చదివించామండి, తీరా చూస్తే ఇప్పుడేమో అందులో ఇతరులోనే జాబ్ చేస్తున్నాడు, అసలు దానికి సంబంధమే లేదండి అని తల్లిదండ్రులు కన్నీరు కారుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఇటువంటి నీ లైఫ్కి ఎదగడానికి ఏవేవైతే ఉన్నాయో అవన్నిటినీ అనాలిసిస్ చేసి చెప్పేది జ్యోతిషాస్త్రం. ఏలినాటి శని ఉంది, నాకేమీ పనికిరాదు, అమ్మో నాకు సర్పదోషం ఉందన్నారు, నాకు ఏది కలిసి రావట్లేదు, అమ్మో నాకు పలానా అయితే అన్నారు. కాదు, నువ్వు ఒక ప్రాపర్టీ, మీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ క్యారీ చేసేటప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు అనుభవిస్తే బాగుంటుందా, లేకపోతే దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కుంటే బాగుంటుందా? ఇట్లా అనేకమైనటువంటి విషయాల్ని నీ యొక్క కర్మని తగ్గించుకోవడానికి నువ్వు ఏ దేవతా ఉపాసన చేయాలి, నీ యొక్క తత్వంలో ఎలా మార్చుకోవాలి, నువ్వు ఎలా ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది
అని ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చేది, ప్రతి భావం గురించి ఒక డీటెయిల్డ్గా చెప్పేటువంటి అంశం ఏదైతే ఉందో దట్ ఈజ్ యాస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో నాకెందుకు పనికిరాదు, నా జీవితం ఇంతే అని మాట్లాడుకోవడానికి అస్సలు యాస్ట్రాలజీ కాదు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ముండైన యాస్ట్రాలజీ అంటే ఏంటి, ఈ 2026లో ఎట్లా ఉన్నాయి గ్రహాలు, ఇందులో గోచార గ్రహాలు ఏమిటి అంటే, గోచార గ్రహాలు మనకు చెప్పుకుంటూ ఉంటాం. మేషరాశి వారికి ఈ నెల ఇలా ఉంటుంది, ఈ పక్షంలో ఇలా ఉంటుంది, ఈ వారంలో ఇలా ఉంటుంది. అవన్నీ బయట ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం ప్రపంచం మీద, మనుషుల మీద, సర్వ జీవరాశుల మీద ఎలా పడుతుందని చెప్పేది మాత్రమే అది. అంతేగాని అదే పూర్తి జీవితం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, దోషమే మీ జీవితం కాదు. ఆ దోషాలని చిన్న మంత్రంతో, ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగం పరంగా మీరు చిన్న చిన్న దానాలు, చిన్న చిన్న మంత్రాలు చేసుకుంటూ, చిన్న నామస్మరణ చేత, కేవలం నామస్మరణ చేత మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనందరం కూడా ఆ అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మ, నేను తెలుసో తెలియకో పూర్వజన్మల్లో ఒక అజ్ఞానంలో కర్మ చేసి ఉంటాను, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను నువ్వు గట్టెక్కించు అని అమ్మని కనుక మనస్ఫూర్తిగా కనుక మీరు చేయగలిగితే ప్రార్థన, ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.